ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. దీపారాధన చేసినప్పుడు అమ్మవారి దర్శనం కలిగిందక్క. పంచమి తిథి రోజున అమ్మవారికి దీపారాధన చేసుకున్నాను. ఆ దీపారాధనలో అమ్మవారి దర్శనం కలిగిందక్క అని ఆ సిస్టర్ ఎంతో సంతోషపడుతూ పంపారు. ఆషాఢ నవరాత్రులు అంటేనే ఎంతో శక్తివంతమైనవి. అందులోనూ మన వారాహి అమ్మకు పంచమి తిథి అంటే ఇంకా ప్రీతి. అలాంటి పంచమి తిథి రోజున అమ్మవారు దీపారాధనలో దర్శనమిచ్చారమ్మా. మీరు చాలా అదృష్టవంతులు. వారాహి అమ్మని నమ్ముకున్న వాళ్ళని అమ్మ ఎల్లవేళలా కాపాడుతారు. అమ్మని నమ్ముకున్న వాళ్ళని అమ్మ చల్లగా చూస్తారు. మీకు అమ్మవారి రూపం కనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర్మ వారాహి మంత్రం. అసలు కూర్మ వారాహి అంటే ఎవరు? విష్ణుమూర్తి అవతారాల్లో కూర్మ అవతారం ఒకటి. దశావతారాల్లో రెండో అవతారం కూర్మ అవతారం. విశ్వంలో ధర్మాన్ని నిలబెట్టడానికి దశ అవతారాల్లో రెండో అవతారం కూర్మ అవతారం. సత్యయుగానికి చెందింది. మనం తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. మనకు సమస్య వచ్చినప్పుడు మనం చేయని తప్పుకు నిందలు అనుభవిస్తూ ఉంటాము. మనం ఆఫీస్లో కానీ, బిజినెస్ చేసే చోట కానీ, లేకపోతే ఇంట్లో కానీ, అటు అత్తమామల మధ్య దగ్గర కానీ, లేకపోతే తోడుకోళ్ల మధ్య కానీ మనం ఉన్నప్పుడు మనం చేయని తప్పు నిందలు అనుభవిస్తూ ఉంటాము. అదేవిధంగా బాస్ దగ్గర కూడా మనల్ని వేరే వాళ్ళ ఫేమ్ కోసం మనల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఆ విషయాలను ఎవరికి షేర్ చేసుకోలేము. ఇటు అత్తవారి వేధింపులైతే మనం పుట్టింట్లో చెప్పుకోలేము, ఎందుకంటే వాళ్ళు బాధపడి వేధింపులైతే మనం పుట్టింట్లో చెప్పుకోలేము, ఎందుకంటే వాళ్ళు బాధపడతారేమో అని చెప్పుకోలేము. ఈ రోజు అలా అన్నారు, ఇలా అన్నారని మనం మన తల్లిదండ్రులకు చెప్పుకుంటే వాళ్ళు అక్కడ బాధపడతారని చెప్పము. ఈవెన్ మనల్ని భర్త కూడా నమ్మని పరిస్థితుల్లో ఉంటాము. ఇది చాలా మంది ఆడవాళ్లకు జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన తల్లి అయినటువంటి వారాహి అమ్మకు ఈ మంత్రంతో జపిస్తే మనకు 3 నిమిషాల్లో మనకున్న సమస్యల నుండి అమ్మ బయట పడవేస్తారు. అవి ఎంత కష్టతరమైన సమస్యలైనా దూది పింజాలాగా ఎగిరిపోయే విధంగా అమ్మ చూస్తారనమాట. విష్ణుమూర్తి యొక్క దశ అవతారాల్లో రెండో అవతారం కూర్మ అవతారం. మహాయోగులు చెప్పిన అత్యంత శక్తివంతమైన మంత్రం కూర్మ వారాహి మంత్రం. వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి సాధారణ ప్రజలను కష్టాల నుండి బయటపడవేయటానికి ఈ మంత్రాన్ని ఉపదేశించారు. చేస్తూ ఉంటాము. ఆ ప్రాజెక్టు చేసేసాము, చాలా స్పీడ్గా చేసేసాము, కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించి మనీ స్టక్ అయిపోయింది. లేదా మీరు వేరే వ్యక్తికి మీరు మధ్యలో ఉండి డబ్బు ఇప్పించారు, వాళ్ళు ఇప్పుడు తిరిగి ఇవ్వటం లేదు. ఒక సిస్టర్ అయితే ఏమని కామెంట్ చేశారంటే, అక్క నేను మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నా నగలను, నా గోల్డ్ జ్యువెలరీని మా ఫ్రెండ్కి నమ్మి ఇచ్చానక్క, కానీ ఇప్పుడు ఆ ఫ్రెండే నన్ను నువ్వెప్పుడు ఇచ్చావు, నువ్వు ఇచ్చినట్లు ఏమైనా రుజువు ఉందా అని అంటుంది. నేను ఇటు ఇంట్లో చెప్పుకోలేకపోతున్నాను, నా పరిస్థితి అయోమయ పరిస్థితిలో ఉందాక, నన్ను ఏం చేయమంటారని ఆ సిస్టర్ ఇన్స్టాలో మెసేజ్ చేశారు. అలాంటి వారు సైతం ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారన్నమాట. వాస్తు దోషాన్ని తొలగింపచేస్తుంది. శని ప్రభావం వల్ల వచ్చే దుష్ప్రభావాన్ని దూరం చేస్తుంది. ఇవి ఎలా ఉంటాయంటే, ఈ వాస్తు దోషాలు, శని దోషాలు ఎలా ఉంటాయంటే, ఉదాహరణకు మనం చాలా కష్టపడి చదువుతూ ఉంటాం, కానీ అనుకున్న రీతిలో మార్క్స్ రావు, అనుకున్న ర్యాంక్ రాదు. జాబ్కి వెళ్తాం, ఇంటర్వ్యూస్ చాలా ఇస్తూ ఉంటాం, కానీ ఇంటర్వ్యూలో లాస్ట్ మినిట్లో సెలెక్ట్ అవ్వం. ఇంట్లో నిరంతరం గొడవలు జరుగుతూనే ఉంటాయి. అవి పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా కాదు, చాలా చిన్న చిన్న వాటికి, సిల్లీ థింగ్స్ కూడా వివాదాలు వస్తూ ఉంటాయి. అన్నదమ్ముల మధ్య కానీ, లేకపోతే తల్లిదండ్రుల మధ్య కానీ, భార్య భర్తల మధ్య కానీ, ఇలా ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. మనకు ఇలాంటి సమస్యల నుండి కూడా దూరం చేస్తుంది. చెడు కర్మల నుండి దూరం చేస్తుంది. అప్పుల బాధల నుండి తొలగింపచేస్తుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మనకు కంటికి కనిపించిన శత్రువులు కూడా మిత్రువులను చేస్తుంది. ఎందుకంటే మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా మన చుట్టూ
చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మనకు కనిపించకుండా ఏదో రకంగా మనకు వెనకాల గోతులు తీస్తూనే ఉంటారు. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటుంది. అందరూ అని కాదు, కానీ ఒక 10% ఉంటారు. అలాంటి శత్రువుల నుండి మనల్ని రక్షిస్తుంది. ఆభరణాలు, గోల్డ్ జ్యువెలరీని తాకట్లో పెట్టేశారు, ఆస్తులను తాకట్టు పెట్టేవంటే ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మనకు గోల్డ్ జ్యువెలరీ ఎంత ఉందో కూడా, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి కూడా మర్చిపోతాం అనమాట. వాటికి వడ్డీల మీద వడ్డీలు కడుతూనే ఉంటాము. వాటిని తెచ్చి ఇలా తెచ్చామో లేదో మరుసటి రోజు పెట్టేశారక్క అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాటిని కూడా మనం విడిపించే అద్భుతమైన మంత్రం. గృహపరమైన, వృత్తిపరమైన అంశాల్లో విజయం కోసం ఈ మంత్రాన్ని జపిస్తే చాలు. మాకు హెల్త్ బాగుండదక్క, మేము చాలా రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం అన్నవాళ్ళు ఈ మంత్రాన్ని ఒకసారి జపించి చూడండి. జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలని కోరుకునే వాళ్ళు, వ్యాపారంలో పురోభివృద్ధి సాధించాలని, సేల్స్ పెరగటానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ పొందటానికి, పిల్లలు ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ కోసం వాళ్ళు మీ మాట వినటానికి, మా పిల్లలు చెప్పిన మాట వింటం లేదక్క, మేము చెప్పే విధంగా ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారు కూడా ఈ మంత్రాన్ని ట్రై చేయండి. భార్యాభర్తల మధ్య సంబంధం సరిగ్గా ఉండటం లేదు అన్న వాళ్ళు కూడా ట్రై చేయవచ్చు. సంతానం కోసం, కోరుకున్న వ్యక్తి కోసం, వివాహం జరగటానికి, ఇలా ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి కోరికైనా ఈ మంత్రాన్ని జపిస్తే చాలు, ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎంత కష్టతరమైన కోరికైనా నెరవేరుతుంది. మనం నమ్మకంతో చేయాలి. అమ్మని తలుచుకుంటే చాలు, అమ్మ రూపాన్ని మనం చూడగలుగుతాము. ఈ మంత్రాన్ని మీరు 3 నిమిషాలు జపిస్తే చాలు. కొత్త సమయంలో అయినా జపించవచ్చు, లేకపోతే రాత్రి పడుకునే ముందైనా మీరు జపించవచ్చు, లేదా ఉదయం నిద్ర లేవగానైనా జపించవచ్చు. కంటిన్యూస్ గా 40 days చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న కోరికలు 3 నిమిషాల్లోనే నెరవేరుతాయి. కొంతమందికి కొంచెం పెద్ద కోరికలు, అంటే గవర్నమెంట్ జాబ్ రావాలంటే 3 నిమిషాల్లో చిటికి వేయంగానే వచ్చేది కదా, వాళ్ళు నిరంతరం కష్టపడుతూనే ఈ మంత్రాన్ని కూడా జపించడం వల్ల వాళ్లకు అమ్మ తోడుగా ఉంటారు. వారు చేసే ప్రతి పనిలో అమ్మవారు ముందుండి నడిపిస్తారనమాట. నమ్మ, నేను ఈ పనిలో వెనకబడిపోయానమ్మా, నాకు ఈ పని అంటే భయం అమ్మ, నేను ఎలా ముందుకు వెళ్ళాలని మీరు అమ్మకు చెప్పుకోండి, అమ్మే ముందుండి నడిపిస్తారనమాట. ఆషాఢ గుప్త నవరాత్రిలో మొదలు పెట్టడం ఇంకా బెస్ట్ టైం అనమాట. అందులోనూ ఇలాంటి గుప్త నవరాత్రుల్లో చేయటం మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. 40 days చేయండి. సమస్య చిన్నదైతే మీకు వెంటనే రిజల్ట్ వస్తుంది. కొంచెం పెద్ద సమస్య అయితే మీకు టైం తీసుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. చక్కగా మీరు అమ్మవారికి ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి. చక్కెరకేళి ఒకటైనా లేకపోతే ఒక డజన్ అయినా మీ ఇష్టం, శక్తి మేర మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. చక్కెరకేళిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి దానిలో తేనె వేసి, ఈ నైవేద్యం మటుకి కంపల్సరీ తేనె వేసి నైవేద్యంగా పెట్టండి. మీ సమస్యను, మీ కోరికను అమ్మ పాదాల వద్ద ఉంచండి. నాకు గవర్నమెంట్ జాబ్ రావాలమ్మా, నాకు సంతానం కలగాలి, నాపై వచ్చిన నిందలు తొలగిపోవాలి, నాకు వివాహం జరగాలి, నా బంగారు ఆభరణాలన్నీ విడిపించుకోవాలి, నా అప్పుల బాధలు తీరిపోవాలి అని చెప్పుకుని ఈ మంత్రాన్ని 3 నిమిషాలు జపించండి. ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కూర్మ వారాహి ప్రచోదయాత్. ఓం కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కూర్మ వారాహి ప్రచోదయాత్. ఓం కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కూర్మ వారాహి ప్రచోదయాత్. అక్క, పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళు జపించవచ్చా అంటే, శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే జపించాలి. అదేవిధంగా నాన్ వెజ్ తిన్నవాళ్ళు, అంటే మీరు నాన్ వెజ్ తినక ముందు జపించవచ్చు. మీ లైఫ్లో మీరే చేంజెస్ చూస్తారనమాట. మీరు కోరుకున్న సంఘంలో పేరు ప్రఖ్యాతులు, సంపద, శ్రేయస్సు అన్నీ వచ్చి చేరుతాయి అన్నమాట. చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం అనమాట. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను.